అక్కినేని నాగేశ్వరరావు గారు హైదరాబాద్కు వచ్చి మిగతా ఇండస్ట్రీ పర్సనాలిటీస్ అందరికీ ఒక స్ఫూర్తి రగిలించారు అన్నపూర్ణ స్టూడియోస్ కట్టిన తర్వాత. దాని తర్వాత ఎల్వి ప్రసాద్ గారు ఇక్కడ ప్రసాద్ ల్యాబ్స్ కట్టడం, ఒక్కొక్కళ్ళే చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో అప్పటి ముఖ్యమంత్రి గారు మన ఫిలిం నగర్ కోసం ఒక స్పెషల్ ల్యాండ్ కేటాయించడం, తర్వాత ఇళ్ల కోసం ల్యాండ్ ఇవ్వడం, ఇవన్నీ ఒక చరిత్ర. ఇవన్నీ ఒక రకంగా ఉంటే భారతదేశ చలనచిత్ర రంగంలో హైయెస్ట్ సినిమా థియేటర్స్ మన హైదరాబాద్లో ఉన్నాయి. ప్రొడక్షన్ హౌసెస్, ల్యాబ్స్, స్టూడియోస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడ డెవలప్ అయింది. ఇవాళ ఫిలిం ఇండస్ట్రీ 12,000 కోట్ల రూపాయల వ్యాపారాన్ని దాటి ఒక సుమారుగా 3,500 కోట్ల ఆదాయాన్ని జిఎస్టీ, టీడీఎస్ ద్వారా ప్రభుత్వాలకు పేమెంట్ చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఈ సందర్భంలో 2 ప్రభుత్వాలు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎన్నో రకాల రాయితీలు గతంలో హామీ ఇచ్చారు, అవి కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం కేవలం అవార్డ్స్ ఇవ్వడం వరకు మాత్రమే మేము పరిమితం చేయకుండా భవిష్యత్తులో వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా ఇండస్ట్రీలో ఎవరైతే చాలామంది నీడీ పర్సనాలిటీస్ ఉన్నారో వాళ్లకు సంబంధించిన వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకునే కార్యక్రమం కూడా మన సంస్థ చేస్తుంది. ప్లస్ ప్రభుత్వానికి కూడా ఒక రకమైన వారధిలాగా, ఎందుకంటే నంది అవార్డ్స్ ఆగిపోయినాయి, ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్ పర్మనెంట్ హబ్గా గతంలో చేశారు, అది కూడా గత 6 ఏళ్లుగా చేయడం లేదు. ఇక్కడ కంటిన్యూగా ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ జరగాలి, కంటిన్యూగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డ్స్ ఇవ్వాలి. దాన్ని కూడా ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి అప్పీల్ చేయదలుచుకున్నాం. మేము కోరగానే, ఎందుకంటే ఇండస్ట్రీలో ఈ 100 సంవత్సరాలు సుమారుగా 92 ఏళ్ల ప్రస్థానంలో కొన్ని వేల మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులు, కార్మిక నాయకులు ఎందరో వచ్చారు. వాళ్ళందరి త్యాగాలు, మేకప్, కాస్ట్యూమ్, ఆర్ట్, ఎవ్రీబడి. అలాగే సంగీత దర్శకులు సారూరి రాజేశ్వరరావు గారు పెద్దలు, అలాంటి వాడు సముద్రాల సీనియర్. ఎన్ని పేర్లు మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఎన్ని పాటలు గుర్తుపెట్టుకోవచ్చు, ఎన్ని సినిమాలను గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్వి రంగారావు గారు, రాజనాల, టిఎల్ కాంతారావు, మహామౌలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ స్మరించుకోవడం, వాళ్లను, ఎందుకంటే మన భగవద్గీత హిందువులందరికీ ఆదర్శం ఎలాగో, అలాగే బైబిల్, ఖురాన్ ఎట్లయితే ఆదర్శం ఉంటుందో, ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా ఆదర్శమైన వ్యక్తుల మీద ఒక బుక్లెట్ తెచ్చే ప్రయత్నాన్ని కూడా మేము చేయబోతున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనందరిది ఒకే మాట, మీరు కూడా ఆల్ కెమెరామెన్స్ అండ్ రిపోర్టర్స్, వీ కేమ్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్, ఎక్కడెక్కడి నుంచో వచ్చాం. ఒక్క ఛాన్స్. ఆ ఒక్క ఛాన్స్ కోసం జీవితాలు పోతున్నాయి, మన లైఫ్ అంతా పోతుంది. ఇండస్ట్రీలో ఇలా 100 రోజులు, 1000 రోజులు జీవితం అంతా త్యాగం చేసిన వాళ్ళ గురించే ఈ ఐకాన్ అవార్డ్స్ ప్రోగ్రాం. ఇది ఆరంభం. ఈ ఆరంభంలో మీరు పాలుపంచుకున్నందుకు, మీరు వచ్చినందుకు మీకు అందరికీ, పాత్రికేయ మిత్రులకు, కెమెరామెన్స్ సోదరులకి, మీ అందరికీ వచస్స, మనస్స, శిరస ప్రణామాలు అర్పిస్తూ, మా ఆహ్వానాన్ని మన్నించిన మిగతా మా ఆత్మీయులకు, తమ్మారెడ్డి భారద్వాజ గారికి, ప్రభు గారికి, దివ్యవాణి గారికి, రోజారమణి గారికి, రేలంగి నరసింహరావు గారికి, ప్రసన్న గారు, అన్నయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా విజన్ వివికే విజయ్ కుమార్ గారికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ బుక్ ప్రింట్ చేస్తా అంటే నేనున్నాను అంటున్నాడు, అవార్డు అంటే నేనున్నాను అంటున్నాడు. సో ఆల్వేస్ ఆ నటరాజ స్వామి అనుగ్రహం, కృపా కటాక్ష వీక్షణాలు మీ మీద ఉండాలని ఆకాంక్షిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్, వన్ అండ్ ఆల్.